హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎండీవేల్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎండీవేల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మన నిడదవోలులో ఉన్న కోటసత్తమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ మనకి సండే అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఎంత రష్గా ఉంటుందంటే రష్గా ఉంటుంది. ఇంక ఇక్కడ లోపలికి వెళ్ళగానే ఇక్కడ చిన్న పప్పి కనబడ్డది. ఎంత క్యూట్గా ఉందో చూసారా. మీలో ఎంతమంది పెట్ లవర్స్ ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా దీంతో అయితే కొంతసేపు అయితే ఆడుకున్నాము. మేము వెళ్ళేసరికి అయితే ఎంత ఖాళీగా ఉందంటే అంత ఖాళీగా ఉంది. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. ఈ గుడి ఆర్కిటెక్చర్ మొత్తం కూడా చాలా బాగుంటుందన్నమాట. ప్రతిదీ కూడా చాలా డీటెయిలింగ్గా ఎంత క్లీన్గా ఉంటుందో అండ్ ఎవ్రీథింగ్ కూడా డస్ట్బిన్స్ ఇవన్నీ కూడా మనకి మంచిగా ఏర్పాటు చేస్తారు. మేము వెళ్ళే అంతసేపు కూడా ఈ పప్పి అయితే మాతోనే వచ్చింది. నేను ఇలా దీంతో కొంతసేపు ఆడుకుని ఇంకా లోపలికైతే వస్తాము. ఇంకా లోపల టెంపుల్ మొత్తం కూడా ఇలా ఎంత నీట్గా ఉంటుందన్నమాట. అండ్ ఇది మెయిన్ టెంపుల్. ఇంకొంచెం లోపలికి వెళ్తే మనకి అమ్మవారిని అయితే షూట్ చేయనివ్వరు కదా, సో అందుకని చెప్పేసి నేను మీకు బయట అయితే చూపిస్తున్నాను. బయట మేము పూజా సామాన్లు కొనుక్కున్నాము. లైక్ అమ్మవారికి గాజులు అండ్ చీర ఇవన్నీ కొనుక్కున్నాం అనమాట. సో ఇంక ఇక్కడైతే కొబ్బరికి కొట్టేసి లోపలికి వెళ్దాం కదా అని వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మనం మంచిగా దండం పెట్టుకుని ఇంకా మా డాడీ అయితే కొబ్బరికాయ కొట్టేస్తున్నారు. నాకైతే అస్సలు రాదు కొట్టతాను, కానీ చాలా టైం పడుతుంది. అందుకే మా డాడీ అనేది కొట్టేశారనమాట. అండ్ ఇక్కడ ఇంకా మంచిగా దండం పెట్టుకుని అయితే వచ్చేసాము. దాంతోడు ఆ రోజు మేము వెళ్ళినప్పుడు వినాయక చవితి, బట్ బ్లాగ్ పెట్టడానికి అయితే చాలా లేట్ అయింది. ఇక్కడ చూడండి మనకి మంచిగా కృష్ణయ్య కూడా ఉన్నారు. అండ్ కింద కోటేషన్తో చాలా బాగా డెకరేట్ చేశారనమాట. ఇంకా చుట్టూరు కూడా మన తులసిమాత అయితే ఉన్నారు చూసారా, తులసమ్మవారు. ఇంక ఇక్కడైతే మేము కొబ్బరికాయ కొట్టేసాము. నేను మీకు ఇక్కడైతే చెప్తున్నాను అనమాట. లోపలికి వెళ్ళాక నేను మీకు మొత్తం వీలైతే చూపిస్తాను అని చెప్పేసి. ఈ టెంపుల్ వచ్చేసి మనకి చాలా స్పెషల్. అమ్మవారు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుస్తారు అని అంటారనమాట. అండ్ ఇంక ఫైనలీ టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. పర్ పర్సన్కి అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ఇంకా టికెట్ తీసుకుని డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవడమే. ఇంకా ఫస్ట్ అయితే ధ్వజస్తంభం దగ్గర దండం అయితే పెట్టేసుకోవాలి కదా, చుట్టూరు ప్రదక్షిణాలు చేసేసి. ఇంకా గుడి ఖాళీగా ఉంటే ఎంత బాగుంటుంది, మన దర్శనం కూడా ఈజీగా అయిపోద్ది కదా. సో ఇంకా అదే మేము ఎప్పుడు గుళ్ళకి వెళ్ళినా చాలా లేట్ అవుతూ ఉంటుంది. డాడీలు అందరూ ఇంతే కదా. ఇక్కడైతే ఒక ఆయన కూర్చొని చెప్తున్నారనమాట, డైరెక్ట్ వెళ్ళిపోండి అమ్మ లోపలికి అని చెప్పేసి. సో ఇంక ఇక్కడ చాలా ఖాళీగా ఉండడం వల్ల మేము ఇంకా అవన్నీ చూసుకుంటూ నీట్గా వెళ్తున్నాము. ఈ గుడి ఆర్కిటెక్చర్ మొత్తం కూడా చాలా బాగుంటుంది. ఎంత కలర్ఫుల్గా కలకల్లాడిపోతుందో. మన కోటసత్తమ్మ తల్లి అయితే అలా ఉంటుంది. ఈ అమ్మవారు అయితే చాలా బాగుంటారు. మనకి చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవు అనమాట. ఎంతసేపు చూసినా అలా చూడాలనిపిస్తుంది అమ్మని. సో ఇక్కడైతే మంచిగా బొట్టు అయితే పెట్టేసుకున్నాము. ఇక్కడ నుంచి చెప్తున్నారనమాట ఫోన్స్ అన్నీ ఆఫ్ చేసేయండి అని చెప్పేసి. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది, అమ్మ దర్శనం. అండ్ మీరు కూడా అందరూ బాగుండాలని మనసులో అయితే కోరేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ అనమాట. బట్ వీడియో తీయడానికి అయితే మనల్ని అలౌ చేయరు కదా, సో నేను అందుకే చూపించడానికి అవ్వలేదు మీకైతే. సో ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత కంపల్సరీ గుళ్ళో కూర్చోవాలంటారు. మీలో ఎంతమందికి తెలుసు అసలు ఎందుకు కూర్చోవాలో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మా డాడీ అయితే అలా కూర్చున్నారు. ఇంకా మొత్తం కూడా ఒక రౌండ్ వేసి వచ్చేద్దాం వచ్చేయండి. ఇంక ఇక్కడైతే మనం గుళ్ళకి వెళ్ళామంటే తెలిసిందే కదా, మనకి చేతులకు కట్టుకోవడానికి తాళ్ళు ఇంకా తావీదులు. ఇంక ఇవైతే చూస్తున్నాను నేను. ఇక్కడ బ్లాక్ కలర్లో స్పటిక అంటున్నారు, కానీ నేను అసలు నమ్మలేదు. వైట్ కలర్ స్పటిక చూడడమే కానీ నాకు బ్లాక్ కలర్ స్పటిక అయితే నేను ఎక్కడ చూడలేదు. ఇక్కడ మా మమ్మీ అదే అడుగుతున్నారనమాట, అది స్పటికమ్మ ఇంటికి కట్టుకుంటారని అయితే చెప్పారు. ఇంకా ఒకసారి అలా అయితే చూసి వచ్చేసాను అన్నీ కూడా. అండ్ మీలో ఎంతమంది గుళ్ళకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కొంటారు చెప్పండి. మా డాడీ కొనకపోయినా అలా చూస్తారు. అక్కడే మాకు టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది చూడండి. ఏమన్నా కొనుక్కుంటారా అంటే ఏమీ కొనుక్కోరు మా డాడీ. మళ్ళీ ఎక్కడ మేము తిట్టేస్తామా అని చెప్పేసి. మీ డాడీస్ కూడా ఇంతేనా? సో ఇక్కడ నేను మా డాడీ కలిసి ఇంక ఇలా అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ ఆర్ మ్యాండేటరీ కదా. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ప్రసాదం అయితే తీసుకుంటున్నాము. అండ్ ప్రసాదం కౌంటర్లో పులిహార ఇంకా లడ్డు ఉంటుంది. బట్ పులిహార ఇక్కడ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మేము వెళ్ళేసరికి లడ్డు అయితే అయిపోయిందంట. ఇంకా పులిహార అయితే తీసుకుని ఇంకా బయటకు అయితే వచ్చేసాము. సో మనకి గుడి బయట అయితే పెద్ద ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మన అమ్మవారికి అయితే ఏవైతే కోరికలు కోరుకుంటారు కదా, అవి నెరవేరితే అమ్మకి కోళ్ళని లేదా మేకల్ని మొక్కుకుంటారు కదా, అవన్నీ వచ్చేసి మనకి ఇక్కడే వేస్తారనమాట. అండ్ అలాగే సంతానం కలగలేని వాళ్ళు ఎలా కూడా మొక్కుకుంటారు కదా, అవన్నీ కూడా జరుగుతాయి అని అంటారు ఇక్కడ. పెళ్ళిళ్ళు ఎవరికైనా లేట్గా అయినా సో ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్కి కూడా అమ్మకైతే మొక్కుకుంటే అన్నీ జరుగుతాయి అంటారు. సో ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ వచ్చేసి మనకి రూమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. వాష్రూమ్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ భోజనాలు పెట్టుకున్న వాళ్ళకి. ఈవెన్ మనకి వంట వండే సామాన్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. నాకు తెలిసి మీరు ఇక్కడ ముందుగా బుక్ చేసుకోవాలి అనుకుంటా, నాకైతే క్లియర్గా
తెలీదు. సో బట్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట, వాటర్ ఇవన్నీ కూడా. ఇక్కడ ఇంత ఖాళీగా ఉంది కానీ సండేస్ అయితే అస్సలు ఖాళీ ఉండదు, మొత్తం జనాలతో కలకలలాడిపోతూ ఉంటుందన్నమాట. మన కోటసత్తమ్మ తల్లి గుడి అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఈ అమ్మవారి దగ్గర మనం ఏం కోరుకుంటే అది నెరవేరుతుందంట ఖచ్చితంగా. సో మొక్కుకుంటారు కదా, సో వాళ్ళైతే మొక్క అయితే ఇక్కడే తీర్చుకుంటారు అండ్ ఇక్కడ భోజనాలు ఇవన్నీ కూడా పెట్టుకుంటారనమాట. ఈ గుడి వచ్చేసి చాలా బాగుంటుంది. ఇంకా మీలో ఎవరైనా మన కోటసత్తమ్మ తల్లి గుడిని ఎవరైనా విజిట్ చేయకపోతే కంపల్సరీ వెళ్ళి విజిట్ చేసి చూసేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. And that's it for today's video. Please do like, share and subscribe my channel, MD Well YouTube channel.